వీళ్ళు ఇవాల్టి ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే భారత పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్పందిస్తున్నాను. ఒకవైపు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్న మహబూబ్ నగర్ కూడా లాభం జరిగే బడ్జెట్ కాదు ఇది. ఎందుకంటే సుమారు 40 లక్షల కోట్ల బడ్జెట్లో మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏ రంగానికి కూడా నిధులు కేటాయించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, నాయకులు కానీ తెలంగాణ ప్రజలకు సంజాయిషి లేదా క్షమాపణలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు తన పదవికి రాజీనామా చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న మే 13న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు అనేక విషయాలను హామీలుగా, కరపత్రాలుగా, మేనిఫెస్టోగా పొందుపరిచి వాటిలో ఏ ఒక్కటి కూడా సాధించలేదు అరుణమ్మ. మరి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. బడ్జెట్ ఏమో 40 లక్షల కోట్లకు చేరుకుంది. పాలమూరుకు, తెలంగాణకు మాత్రం 4 పైసలు కేటాయించలేదు. ఇంకెందుకు మీకు ఈ పదవులని కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఎట్లుందంటే మోడీ గారి కుర్చీ ఎవరైతే కాపాడుతారో, లేదంటే ఇంకా మోటుగా చెప్పాలంటే మోడీ గారి కుర్చీకి ఎప్పుడు ఎవరు ఎసురు తెస్తారో వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది. ఒక బీహార్ తీసుకుంటే నితీష్ కుమార్ గారికి, ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రీతిలో ఇవాళ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అమరావతికి ఏమో 10,000 కోట్ల రూపాయలట కొత్త రాజధానికి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో ఒక 1% కూడా తెలంగాణకు ఇవ్వలేదు. కొత్త రాజధానికి 10,000 కోట్లు ఇస్తున్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రక్షాళన చేయదలుచుకున్న మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్ల ప్రతిపాదనలు పెడితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మేమేం కొత్త ప్రతిపాదన కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి మొన్నటి వరకు, మొన్న శనివారం నాడు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్ర కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వ మంత్రులను 1-2 సార్లు మోడీ గారిని కలిసి కూడా తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, అవసరాల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమస్యలు కూడా పట్టించుకోలేదు. ఇవాళ గుజరాత్లో నబర్మతి రివర్ ఫ్రంట్, నమో గంగా అంటే గంగా నదిని శుద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణలో తలమానికంగా ఉన్న మూసీ నదిని మేం ప్రక్షాళన చేస్తాం, మాకు కొంత తోడ్పాటు ఇవ్వండి అంటే పట్టించుకోలేదు. మరి దీనికి రాష్ట్ర బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అదేవిధంగా 2013 సెప్టెంబర్లో, అక్టోబర్లో ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం విభజన హామీలను పొందుపరుస్తూ చట్టాలు చేసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితేనేమి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, వీటన్నిటి గురించి ఎక్కడా కూడా ఊసెత్తలేదు ఈ బడ్జెట్లో. అదేవిధంగా బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రిజర్వ్ ఫండ్స్ కూడా
తెలంగాణకు మాత్రమే లేవు, వేరే రాష్ట్రాలకు పొందుపరిచిండ్రు, వారికి మద్దతు ఇస్తున్నారు రాష్ట్రాలకు. తెలంగాణకు రావాల్సినటువంటి 9 జిల్లాలు హైదరాబాద్ అర్బన్ను తీసేస్తే 9 రూరల్ జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్లు ఒక్కొక్క జిల్లాకు. అంటే 9 × 50 అంటే 450 కోట్లు సంవత్సరానికి ఈ 9 జిల్లాలకు రావాలి. 2019, 2020, 2021, 2022, 2023, 24 5 సంవత్సరాలకు గాను 450 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలంటే 2250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉంది తెలంగాణ రాష్ట్రానికి. కనీసం మాకు బకాయి ఉండి కాన్స్టిట్యూషనల్ ప్రకారం మాకు కేటాయించబడ్డ ఈ 2250 కోట్ల ఊసు కూడా ఎక్కడ బడ్జెట్లో లేదు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5×5 = 25 అంటే 250 కోట్లు రావాలి. అరుణమ్మ, మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీగా గెలిచి ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి అరుణమ్మ. వేరే జిల్లాలు వదిలిపెడదాం, మరి 250 కోట్లు కనుక ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు వస్తే ఎంత వేగంగా ఎన్ని పనులు జరుగుతాయో మరి అరుణమ్మ గారికి తెలియక పార్లమెంటులో బడ్జెట్ గురించి సప్పట్లు కొట్టిందా, లేదు తెలిసి జిల్లా నాశనం అయితే కాకోకు నాకైతే ఎంపీ పదవి వచ్చిందని సప్పట్లు కొట్టిందా నిన్న పార్లమెంట్లో? జిల్లా ప్రజలకు వారు ఆవిడ సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో మేమే, ముఖ్యంగా నేను స్వయంగా 13 ఆగస్టు 2014 రోజు